హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చికెన్లో ఉండే ఆయాలు ఫ్రై చేయబోతున్నానండి. అదేనండి, చిన్న గుడ్ల సేరువు, లివరు, గుండెకాయ ఇలాంటివి ఫ్రై చేయబోతున్నానండి. దానికోసంగా ముందు చికెన్ అయితే కడిగి పక్కన ఉంచానండి. తర్వాత పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని దాంట్లో కొన్ని పట్టా లవంగాలు, కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ నేను ఆనియన్స్ టమోటాని తక్కువ వాడుతున్నానండి. టమోటా కానీ ఒక్కటే వేసాను, ఎందుకంటే ఇక్కడ గ్రేవీ కోసం కాదండి, నేను ఫ్రై కోసం చేస్తున్నా కాబట్టి. టమోటా ఎర్రగడ్డ అనేది ఫ్రై కోసం, అంటే టేస్ట్ కోసం అయితే వరకే వేస్తున్నాను ఫ్రైలో. అవి వేగిపోయినా పర్వాలేదండి, సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే నేను టేస్ట్ కోసం టమోటా ఎర్రగడ్డ అయితే ఖచ్చితంగా వేస్తున్నాను. టమోటా ఎర్రగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత అనేది పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించాలి. వాటర్ అయితే వేయకూడదండి. మూత పెట్టేసి ఉడికించామంటే వాటర్ వేయకుండా సిమ్లో పెట్టి దాంట్లో చికెన్లోనే వాటర్ ఊరి బాగా ఫ్రై అయితే అవుతాయండి. బాగా మనకు ఫ్రై అనేది మనకు చికెన్ ఉడికిందా లేదా అని తెలుస్తుంది కదండి. చూడండి, ఇలా అనేది ఫ్రై అయిపోవాలండి. ఇట్లా బాగా ఫ్రై అయిపోయి ఉడికాయి అనుకున్నప్పుడు మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు వదిలేయాలండి. అలాగా బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇట్లా ఫ్రై అయినప్పుడు మనం ఇప్పుడు కారం, మనం ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా పొడి, మిరియాల పొడి ఇలాగా అన్నీ పొడి చేసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేనైతే చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవి వరకే వేసానండి. ఇవన్నీ వేసాను కదండి, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసానండి. బాగా గరిటతో సిమ్లో పెట్టేసి కారపూసన మసాలా వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. కారపూసన మసాలా వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, చికెన్ ఫ్రై అయితే చూడండి ఇట్లా ఆయిల్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ డిష్ అయితే రసంలో కానీ పప్పులో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో అనేది నేను ఉప్పు అన్నీ సరిపోలేదని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఎత్తి గార్నిష్ చేసుకొని ఇట్లా తినేయచ్చండి. దీంట్లో వచ్చేసి రసంతో అయినా పప్పుతో అయినా అట్లా ఓన్లీ ఫ్రైతో అయినా రైస్ తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈ ఫ్రై పప్పులోకి చేశానండి. చూడండి, పప్పులోకి అయితే నేను ఈ ఫ్రై చేశానండి. ఈ ఫ్రై పప్పులో సూపర్గా ఉంటుందండి, రసంలో కానీ బాగుంటుందండి. వీడియో కన్నా నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.